గుంటూరులో మాంసం అభివృద్ధి కార్పొరేషన్ బృందం ఆకస్మిక తనిఖీలు చేసింది. ఫుడ్ సేఫ్టీ శానిటేషన్ అధికారులతో కలిసి మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఈ దాడులు నిర్వహించారు. నిల్వ ఉంచిన మాంసం అమ్ముతున్న వారిని అధికారులు హెచ్చరించారు. ప్రజలకు కల్తీ లేని చికెన్, మటన్ అందించడమే తమ సంస్థ లక్ష్యమని చైర్మన్ ప్రకాష్ నాయుడు అన్నారు. నాణ్యతా ప్రమాణాలు లేని షాపులకు జరిమానా విధించామన్నారు. మాంసాభివృద్ధి సంస్థ తరపున గుంటూరు మున్సిపాలిటీలోని హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే గుంటూరుకు సంబంధించినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టరు వాళ్ళ టీము, మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బంది అందరం ఇక్కడ ఉన్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి మాంసము, చికెన్ దుకాణాలను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని ఫ్రిడ్జ్ల్లోనూ, అలాగే చనిపోయినటువంటి కోళ్ళు కూడా కొన్ని బ్యాగుల్లో పెట్టడము ఇది దురదృష్టకరమైన సంఘటన. వేస్టేజ్ మటుకు ఉండకూడదు. దానివల్ల చల్లనీటితో ఉండడం వల్ల అక్కడ బ్యాక్టీరియం ఫామ్ అయ్యి వాంతులు, విరేచనాలు, హార్ట్ అటాకులు, అలాగే ఇలాంటివి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు రావడమే కాకుండా మనుషుల యొక్క ఎదుగుదల కూడా అది స్టాప్ చేస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ లేకోకుండా మా మాంసాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్ప్రైజ్ విజిట్లు, అకస్మాత్తుగా తనిఖీలు చేసి అనీజీగా లేనటువంటి స్టాల్స్ మీద ఫైన్లు వేసి రేపు జరగబో రోజుల్లో పరిశుభ్రంగా పెట్టుకొని అవి పరిశుభ్రంగా ప్రజలకు ఆహారాన్ని అందించి వాళ్ళకు ఆరోగ్యాన్ని కాపాడాలని కోరడం జరిగింది. షాపుల్లో అనీజీని మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రిడ్జ్లో పెట్టేసి గడ్డగట్టేటట్టు మాంసం ఉంచుతున్నారు. అవన్నీ ఇన్స్పెక్షన్ చేసి వాటి మీద బ్లీచింగ్ చల్లేసి వాళ్ళకి సలహాలు ఇచ్చాము. ఈ విధంగా శుభ్రంగా ఉంచుకొని మెయింటైన్ చేయమని చెప్పాము. ఫ్రీజర్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అది ఆరోగ్యానికి